అమ్మ ఎక్కడ పోతున్నావు తల్లి? అదే నార్కట్పల్లికే. ఒక్క బస్సు కూడా లేదు, అప్ప నుండి వెయిట్ చేస్తున్నాం. అసలు అన్ని ఖమ్మంకే వేసిరు స్పెషల్ బస్సులని. ఇటైతే ఒక్కటి కూడా లేదు. నల్గొండ నార్కట్పల్లి చాలా సేపు అవుతుంది. పండగకి పోతున్నావా? పండగకి మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం పిల్లలతోటే. ఈ రోజు నుండి హాలిడేస్ కదా, పిల్లలతోనే వెళ్తున్నాం. మరి ఎట్లుందమ్మా? గతంలో కూడా పోయినావు కదా, గత ప్రభుత్వంలో కూడా మీరు ఊరికి పోయారు పండగకు. అప్పుడు ఏమనిపించలేదు అసలు. ఈ సంవత్సరం అయితే మరీ ఘోరంగా ఉన్నది ప్రతి ఫెస్టివల్ కి కూడా. దసరాకి అట్లనే ఉంది, ఇప్పుడు కూడా అట్లనే ఉంది. మీకు అంతా ఫ్రీ బస్సేనే? ఫ్రీ బస్ అయితే ఆ బస్ ఎందుకు పెట్టినట్టు అసలుకి వేస్ట్. డబ్బులు పెట్టినా కూడా బాగుంటుండే, అప్పుడే బాగుంది. ఇప్పుడు అసలు ఏం బాగాలేదు. కానీ బస్సులు బాగుంటుండే, మనకు మినిట్ టు మినిట్ వస్తుండే. 10 minutesకి హాఫ్ అన్ అవర్కి ఒకటి. ఇప్పుడు వచ్చి 1.5 hour అవుతుంది, ఇంతవరకు ఒక బస్సు కూడా లేదు నల్గొండకి. అన్ని ఖమ్మంకే వేస్తున్నారు. చెప్పండి మేడం, ఎక్కడ వెళ్తున్నారు? నల్గొండ. బస్సులు వస్తున్నాయమ్మా? లేదు, రావట్లేదు. ఇప్పుడు ఇది ఒక్కటే వచ్చేంత వరకు ఒక బస్సు కూడా రాలేదు. ఒక బస్సు లేదా? ఎందుకు హాలిడేస్ ఇచ్చారా? హాలిడేస్ ఇచ్చారని. బాగా చేస్తారా మీ ఊళ్ళో ఫెస్టివల్? బాగా చేస్తారు. ఏందమ్మా మరి లాస్ట్ ఇయర్ ఇదే పరిస్థితి ఉండేనా? ఇట్లనే బస్సుల గురించి వెయిటింగ్ చేయవలసిన పరిస్థితి కనిపించిందా లాస్ట్ ఇయర్? లాస్ట్ ఇయర్ ఇంత లేకుండా యాక్చువల్లీ. ఈ ఇయర్ కొంచెం ఎక్కువ ఉంది. ఈ ఇయర్ ఎక్కువ ఉందా? ఏమన్నా ఛార్జీలు పెంచారామా మరి నల్గొండకి? పెంచారు కదా, 70 rupees పెంచారు. యాక్చువల్గా 250 ఉండే, ఇప్పుడు కొంచెం ఎక్కువ పెంచారు. 20 rupees. అంటే మీకు ముందు తెలుసా పెంచుతున్నారని? ఇప్పుడు లేదు, ఇప్పుడే తెలిసింది. మిరాలు కూడా వెళ్తున్నాం. వచ్చి ఒక హాఫ్ అన్ అవర్ అయింది. ఈ బస్సు ఏమో నిండింది కానీ ఇది ఇంతవరకు తీయలేదు. ఇక్కడ స్పెషల్ బస్సులు అని చెప్పి రేట్ ఎక్కువ ఉంది. ఎంత ఉంది తమ్మి? రేట్ ఎంత ఉంది? యాక్చువల్గా 290 ఉండాలి, వీళ్ళు 50% హైక్ చేసామని చెప్పారు. సో 450 అలా తీసుకుంటున్నారు. అంటే ఇప్పుడు గత ప్రభుత్వంలో ఇలాంటి రేట్లు పెంచారా తమ్మి? పండుగ ఫెస్టివల్ అని చెప్పేసి అది దాన్ని అలుసుగా తీసుకొని ప్రయాణికుల దగ్గర పెద్ద మొత్తంలో వసూలు చేసే ప్రయత్నం ఆ ప్రభుత్వం చేసిందా మరి? యాక్చువల్గా లేదు, బట్ రేట్స్ పెంచారు. బట్ ఈ సీజన్ అని చెప్పేసి రేట్స్ పెంచిన అదైతే లేదు. బట్ ఈసారి చూస్తున్నాయి ఫస్ట్ టైం. ఏం తమ్ముడు మరి గతంలో మీరు ఊరికి పోయేటప్పుడు ఇక్కడ ఏర్పాట్లు చేసేవాళ్ళు, అంటే అధికారులు ఉండి ఆర్టీసీకి సంబంధించిన వాళ్ళు కంట్రోలర్స్ ఉండి మీకు వాళ్ళు ఒక క్యూ పద్ధతిలో లైన్ చేసి ఎక్కించేవాళ్ళు. ఇప్పుడు అట్లా కనిపిస్తుందా మరి? ఇక్కడ ఈ బస్ స్టాప్ వచ్చింది కదా, ఇప్పుడు మీరు లైవ్లో చూస్తే కొంచెం అయితే బస్ కింద పడిపోయేటోళ్ళు వాళ్ళు అలా నెట్టుకుంటారు. ఇక్కడ ఆపేటోళ్ళు లేరు. బస్సు చూడండి, యాక్చువల్గా ఆగాల్సింది ఇక్కడ, అది ఎక్కడ ఆగింది. సో లైవ్లో కనిపిస్తుంది కదా, ఇక్కడ ఎవరు ఒక సిస్టమ్ లేదు, ఏం లేదు. సో ఇష్టం వచ్చినట్టు అడుగులే జరుగుతున్నట్టు అనిపిస్తుంది. మరి ఎట్లా చూడొస్తాం మీ ప్రభుత్వ పాలన తీరుని? ఎట్లా చూడవచ్చు? మేము స్పెషల్ బస్సులు వేసినాము, అదనంగా హైదరాబాద్కు జిల్లాలకు పోయే వాళ్ళు ఉంటారు, వాళ్ళ గ్రామాలకు పోయే వాళ్ళు ఉంటారు, అదనంగా బస్సులు తీసుకొచ్చి వాళ్ళ ప్రయాణికులకు పంపిస్తున్నాము అని చెప్పేసి ప్రభుత్వం అధికారులు అంటున్నారు. దీన్ని ఎట్లా చూడొచ్చు? మంచిదే, అట్లా పంపిస్తే మంచిదే. బట్ దానికి తగ్గట్టు ఏర్పాటు కానీ చేయాలి కదా. స్పెషల్ బస్సులు వేసిర్రు, ఎందుకు వేసిర్రు చూస్తే ఏదో ఇన్కమ్ కోసం వేసినట్టుంది. స్పెషల్ బస్సులు వేసి రేట్లు పెంచుకొని చేసేదాన్ని ఇప్పుడు ప్రజల కోసం చేసినట్టుందా, లేకపోతే ఏదో డబ్బులు దోచుకోవడం చేసినట్టుందా? స్పెషల్ బస్సులు వేసినప్పుడు సేమ్ రేట్ పెంచు, లేకపోతే రేట్లు తగ్గి ఏర్పాట్లు మంచిగా చెయ్యి. అదే చేయకుండా నువ్వు స్పెషల్ బస్సులు వేసిందని చెప్పి రేట్లు పెంచి చేయడాన్ని ఎట్లా ప్రజల కోసం చేసినట్లేదు. ఇది ఖమ్మం ఏంది మరి? బస్సులు ఉన్నాయా? కరెక్ట్ టైంకి వస్తున్నాయా? లేనే లేవు ప్రాపర్గా లేవు. ఏ బస్ చూసినా వేకెన్సీ లేవని అంటారు. అట్లీస్ట్ మేము అడ్జస్ట్ అయ్యి వెళ్తామన్నా కానీ వాళ్ళు ఎలా చేయట్లేదు. ఏంటమ్మా మరి గతంలో ఎట్లా ఉంటుండే? ఇట్లా పండుగ ఫెస్టివల్ వచ్చిందంటే బస్సుల సౌకర్యం ఎట్లా ఉంటుండే, ఇప్పుడు ఎట్లుంది? అంటే ఇంతకుముందు కాస్ట్ ఆఫ్ లివింగ్ అనేది ఒక లెక్క ఉండేది. వాళ్ళు అడ్వర్టైజ్మెంట్ ఏం చేశారు, ఫ్రీ బస్ అని చెప్పేసరికి, ఫ్రీ బస్ అనేసరికి క్రౌడ్ అనేది అనవసరంగా చేస్తున్నారు, హడావిడి చేస్తున్నారు. అంటే ఇప్పుడు నీడ్ ఉన్నా లేకపోయినా ట్రాన్స్పోర్ట్ ఈజీ అయింది. ఇప్పుడు ట్రాన్స్పోర్ట్ ఈజీ అయినప్పుడు వే ఆఫ్ థాట్ ఎలా ఉంటుంది? వెళ్ళిపోదాం ఏముంది అనేది ఉంటుంది. అంటే అవసరం లేని ప్రయాణాలు పెంచుతున్నారు. గవర్నమెంట్కి బొక్కే అది మళ్ళీ. మరి ఇప్పుడు అనవసరంగా లేని వాళ్ళు అందరూ తిరుగుతారు అనుకోండి. ఒకవేళ అందరూ ఊరెళ్తారు, పండగ తిరుగుతారు. ఇది అసలు కేసు. అంటే ఇప్పుడు ఏమవుతుంది, వేరే బస్సులు అడి చెప్పి ఇటు చెప్పి మళ్ళీ పండగకి ఏమంటారు, 4 బస్సులు వేసి అయిపోతుంది, అంతే. ఇంకేముంది? మరి గతంలో ఎట్లుంటుండే తమ్ముడు ఇట్లా పండుగ ఫెస్టివల్ వచ్చిందంటే? బెటర్ కంపేర్ టు పాస్ట్, వరస్ట్ ఇది. ఓకే, మరి ఎట్లుంది తమ్మి 1 year పాలన ఎట్లా అనిపిస్తుంది? ఒక విద్యార్థిగా మీరు ఏం చెప్పదలుచుకుంటున్నారు గవర్నమెంట్ మీ తరఫున? ఏది చేసినా కానీ వే ఆఫ్ కల్చర్లో అందరినీ దృష్టిలో పెట్టుకోవాలి. ఒకరిని ఒక లెక్క, ఇంకొకరు ఇంకో లెక్క, బ్యాక్గ్రౌండ్ ఫ్రంట్ రౌండ్ ఇన్ని అనొద్దు. అందరికి ఒకటే రూల్ ఉండాలి, అందులో అందరూ ఒక లెక్కనే ఉండాలి. అంటే ప్రజాపాలన అందరినీ ఒకటే రూల్గా చూస్తున్నాం కదా, ఎవరిని ఏ విధంగా లేకుండా ప్రజలకు ఏ విధంగా ఫ్రీ మెన్స్ బస్ కూడా పెట్టమనండి, ఫ్రీ మెన్స్ బస్ కూడా పెట్టమండి, అయిపోద్ది.
మరి అంతే మరి అప్పుడు అందరినీ ఈక్వల్ చేస్తారు ఇప్పుడు. ఫ్రీ అట్లా ఎట్లా పెడతారు? ఇప్పుడు మహిళలకు పెట్టారు కదా, వాళ్ళు ఎన్నికల మేనిఫెస్టోలో ఇస్తాను హామీని నెరవేర్చారు కదా, మహిళలకు ఇస్తామని చెప్పారు అని. మంచిగా లేనప్పుడు అది పెట్టే సుఖం అన్న ఎందుకు మంచిగా లేదు? అది అంటున్నారు. మెన్స్కి ఏమైనా తక్కువ ఉందా కాస్ట్ ఛార్జెస్ ఏమన్నా? ఎంత ఉంది అంటే అలా ఫ్రీ పెట్టినాక మీకు పెంచిర్రా? పెంచలేదా? అవునా? పెంచారన్నా. హైదరాబాద్ అన్ని చోట్ల పెంచారు. ఓకే. సో మేనిఫెస్టోలో బాగాలేదంటారు మీరు? నాట్ సాటిస్ఫై.